నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కౌశిక్ రెడ్డి పోలీసుల పట్ల వ్యవహరించిన తీరుపై సిఐడి ఆయన్ను ప్రశ్నించింది. దీనిపై నోటీసులు ఇవ్వడంతో కౌశిక్ రెడ్డి సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేను సిఐడి డిఎస్పీ రంగస్వామి విచారించారు. జనవరి 29న వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కౌశిక్ రెడ్డి ఆందోళన చేశారు. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ కేసును ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. దీంతో విచారణకు రావాల్సిందిగా కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఆయన సిఐడి ముందు విచారణకు వచ్చారు. కౌశిక్ రెడ్డి తీరుపై అధికార యంత్రాంగం సీరియస్ గా ఉంది. వీణవంక సమ్మక్క సారలమ్మ జాతరను డిస్టర్బ్ చేసేందుకు కౌశిక్ రెడ్డి అడుగడుగునా ప్రయత్నించారు. ధర్మకర్తల జాతర సాంప్రదాయాన్ని ఏమాత్రం గౌరవించకుండా పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి అహంకారంతో అడ్డుకోవాలని చూశారు. అందరికన్నా ముందే గద్దెపైకి వెళ్లి హంగామా చేశారు. పోలీసులు మొదట నచ్చజెప్పాలని చూశారు. ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేయిస్తామని కూడా హామీ ఇచ్చారు. కమిషనర్ ఉంటే కమిషనర్ కూడా మాట్లాడమంటే కొన్ని మాట్లాడతాం. కౌన్సిల్ వచ్చినాక కమిషనర్ కూడా మాట్లాడతాం. We'll definitely assure you there will not be any problem. ఇంకా తొందర వాళ్ళకు చర్చించే వరకైతే అయినా కూడా కౌశిక్ రెడ్డి ఏమాత్రం వినకుండా పోలీసులపైనే తిరగబడ్డారు. పైగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా దుర్భాషలాడారు. పోలీసులు ఎంతో సహనంగా వ్యవహరించినప్పటికీ ఆయన మరింత దూకుడుగా వెళ్లారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయాల్సి వచ్చింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సి వచ్చింది. కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే వివాదాస్పదమయ్యాయి. పలువురు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం కూడా సీరియస్ అయింది. ఆ తర్వాత కూడా కౌశిక్ రెడ్డి తీరు మారలేదు. పదే పోలీసుల అధికారులపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.